హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం. రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ అండ్ కాజు మసాలా గ్రేవీని ఈరోజు చేయబోతున్నాను. మైల్డ్ మసాలాతోటి, మైల్డ్ ఫ్లేవర్స్ తోటి చాలా బాగుంటుంది సింపుల్గా. ముందుగా ఒక బౌల్లోకి జీడిపప్పు, బాదం పప్పు, అలాగే 3-4 టొమాటోలు వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసేసి బాయిలర్లో వేస్తున్నానండి నేను. అదే గ్యాస్ సేవ్ చేసుకోవడం కోసం. 10 మినిట్స్లో బాయిలర్లో బాయిల్ అయిపోయాయి ఇవి. ఇప్పుడు స్కిన్ ఊరికే వచ్చేస్తుంది బాదం పప్పుకి. అలాగే మిగతా బాదం పప్పుల మీద ఉన్న స్కిన్ పీల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 ఆనియన్స్ నేను బద్దలుగా కట్ చేసుకొని చాపర్లో వేస్తున్నాను. ఇది ఎలక్ట్రిక్ చాపర్ అండి, చాలా స్మూత్గా చాప్ అయిపోతుంది. ఇది యూజ్ చేయడం వల్ల పని చాలా ఈజీ అయిపోతుందండి. చూసారా ఎంత బాగా చాప్ అయిందో. ఇంకా కావాలంటే ఇంకొక 2-3 టైమ్స్ వరకు చాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కళాయి తీసేసుకొని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇందాక చాప్ చేసుకున్న ఆనియన్ వేసేసి, కరివేపాకు, 4-5 పచ్చిమిరపకాయలు వేసేసి, ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసి మగ్గించేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన కాజు, బాదం, టొమాటోని నైస్గా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెంగా మగ్గిపోయిన ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత టొమాటో పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేస్తున్నాను. వేసి ఉప్పు వేసి కొంచెం బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిపోయాక మష్రూమ్స్తో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి గ్రేవీ లాగా తయారవుతుందండి. ఒక స్పూన్ కారం వేసి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఉంటే గరం మసాలా లేకపోతే చికెన్ మసాలా లైట్గా చల్లేసుకున్న తర్వాత 2-3 పించెస్ ఆఫ్ షుగర్ చల్లుతున్నాను, సో దట్ బ్యాలెన్స్ అవుతుంది. మంచిగా క్రష్ చేసుకున్న ఒక గుప్పెడు కసూరి మేతి వేస్తున్నానండి. ఇదే ఫ్లేవర్ ఇస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు ఫైనల్గా ఒక బటర్ క్యూబ్ వేసేసి కలిపేసి క్లోజ్ చేసేసుకోవడమే, లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు. అయిపోయింది. రోటీస్ అండ్ నాన్స్లోకి అదిరిపోతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.